నమస్తే వీనైన్ స్టూడియో న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. టీడీపీలో కన్నా చేరిక భారీగా మోహరించిన పోలీసులు, వేడెక్కిన మంగళగిరి. పీడీఎఫ్ అభ్యర్థుల నామినేషన్, చిత్తూరులో వేలాది మందితో భారీ ప్రదర్శన. ఇక వివరాలకు వెళితే, రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. కాగా రాష్ట్ర నూతన గవర్నర్ గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్ భవన్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మార్చి నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. చిత్తూరులో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీకడ వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పి బాబురెడ్డిలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలకు ముందు కట్టమంచి నుంచి వేలాది మంది ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం నాగయ్య కళాక్షేత్రంలో సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి పలువురు ప్రసంగించారు. గత 3 ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు అభినందనలు తెలియజేస్తూ 4వ విడత సైతం పీడీఎఫ్ అభ్యర్థుల అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అప్రజాస్వామికంగా సాగుతుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా తయారైందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఇక వివరాలకు వెళితే, గుంటూరు జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరనున్నారు. భారీగా తరలివస్తున్న అనుచరులతో కన్నా నివాసం వద్ద సందడి నెలకొంది. మరోవైపు కన్నా చేరిక సందర్భంగా టీడీపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కేంద్ర కార్యాలయానికి చేరుకుంటున్నాయి. తనతో పాటు చాలా మంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 2:48 టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించినట్లు చెప్పారు. 50 మంది ముఖ్య నేతలకు చంద్రబాబు టీడీపీ కండువా వేస్తారన్నారు. బీజేపీ సీనియర్లు కొందరు పార్టీ మారేందుకు తనతో టచ్ లో ఉన్నారని కన్నా వెల్లడించారు. కన్నా చేరికపై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. కన్నాను గుంటూరులోని ఆయన నివాసంలో కలిసిన తర్వాత ఆలపాటి మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని, ఇంతటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ లేదని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని వెల్స్ పాన్ కంపెనీలో కొత్త యూనిట్ ని ప్రారంభించడానికి వస్తున్న మంత్రి కేటీఆర్ ని విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యమకారులు అడ్డుకుంటారనే భయంతో పోలీసులు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ ను చేవెళ్ల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, విద్యార్థి సంఘాలకు భయపడి ఇలా ముందస్తు అరెస్టులు చేసి మంత్రి కేటీఆర్ ఎన్ని రోజులు కార్యక్రమాలు చేస్తారని ఉద్యమకారులు దుయ్యబట్టారు. ఇది అరాచకమైన రాచరిక పాలనలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘాలు పాల్గొన్నాయి. ఈరోజు చందనవెల్లిలో 2000 ఎకరాల పొలాన్ని తీసుకొని, ప్రభుత్వ భూమి తీసుకొని అక్కడ సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు వాళ్ళు ఎంతైతే సాగు చేసుకున్నారో అంత భూమికి తగ్గట్టుగా డబ్బులు ఇవ్వకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా
సగం డబ్బులు ఇచ్చి మిగతా సగం ఆ షాబాద్ మండలంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, అధికారులు కుమ్మక్కై ఆ యొక్క రైతులను నిండా ముంచారు కాబట్టి, ఆ రైతులను మోసం చేశారు కాబట్టి, ఎవరైతే మోసం పోయినరో, ఎవరైతే అన్యాయానికి గురైనరో, ఎవరికైతే అన్యాయం జరిగిందో రైతులకు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ దగ్గర ఎంతైతే వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కేటీఆర్ గారు షాబాద్లోని చందనవెల్లి వెల్స్పాన్ కంపెనీ దగ్గరకు వస్తున్నాడు. అక్కడ మేమందరం పోయి అఖిలపక్షం నాయకులమందరం కలిసి ఈ చందనవెల్లిలో భూబాధితులకు న్యాయం చేయాలని కోరాలని నిర్ణయం చేసుకున్నాం. కానీ ప్రభుత్వం మమ్మల్ని అర్ధరాత్రి 1 గంటకు 11 గంటలకు ఇట్లా అన్ని గ్రామాలు తిరిగి మమ్మల్ని అంతా అరెస్ట్ చేసి ఈ రోజు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ మీద చూపించినటువంటి ఆతృత కన్నా మీరు ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అరాచక విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంత పోకడలో ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారాయి. ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే ప్రజలు ప్రతిపక్షాలపై దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇందుకు గన్నవరం విధ్వంసం ఒక తాజా ఉదాహరణ. గన్నవరం ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై, పార్టీ నేతల ఇళ్లపై, కార్యకర్తలపై దాడులు చేసి వారి ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు వారిని పోలీస్ టార్చర్కు గురిచేసి ఆ బాధితులనే నిందితులుగా మార్చి జైలుకు పంపిన వైనంపై వాస్తవాలు మీ దృష్టికి తేవడానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ చంపపట్టి సిలంగొంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నినాదాలతో 9వ రోజు హాత్ సే హాత్ జోడో అభియాన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజన విభాగ రాష్ట్ర చైర్మన్ పాచిపెట్ట శాంతకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్ధికి మైళ్ల దూరంలో నెట్టి వేయబడుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ ధోరణికి గిరిజన ప్రజలకు శాపంగా మారుతుందని శాంతకుమారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. చంపపట్టి శీలంగొంది జాకర్వలస గ్రామంలో నూతన బ్రిడ్జి రోడ్డు నిర్మాణం చేపడతాయని శిలాఫలకం వేసి సుమారుగా 3.5 సంవత్సర కాల వ్యవధి అయింది. నేటికి కూడా శిలాఫలకానికి పరిమితమైంది కానీ గ్రామస్తులకు ప్రధాన రహదారి అనేది లేక బ్రిడ్జి నిర్మాణం చేపట్టక ఓటు కోసం వచ్చి ఆ రోజు మాట ఇచ్చారు, ఇవాళ మరిచిపోయారు. ఎక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఆ ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని గ్రామ ప్రజలందరూ కూడా ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం సిగ్గు సిగ్గు, ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం సిగ్గు సిగ్గు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం సిగ్గు సిగ్గు. నిర్మాణం చేపట్టాలి, నిర్మాణం చేపట్టాలి. ఈ యొక్క Mas tá quando você que ela tá aí. ఏర్పాటు చేయాలి. మాట ఇచ్చి మర్చిపోయిన ఎమ్మెల్యే తక్షణమే తరలి రావాలి. ప్రతినిధులు స్పందించాలి. జిల్లా కలెక్టర్ స్పందించాలి. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. మా గ్రామంలో 108 తక్షణమే ఏర్పాటు చేయాలి. మంచినీరు సౌకర్యం కల్పించాలి. బీసీ రోడ్డు ఏర్పాటు చేయాలి. నూతన బ్రిడ్జి తక్షణమే और कौन कैमरा बोला है ना మంచినీరు సౌకర్యం కల్పించాలి. ఏర్పాటు చేయాలి. బ్రిడ్జి తక్షణమే ఏర్పాటు చేయాలి. లేని యెడల మా గ్రామస్తుల నుండి భారీ ఆందోళనలతో మేము రోడ్లో నిరసన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఐటీడీఏని ముట్టడి చేస్తామని, అలాగే మా యొక్క మండల కేంద్రాన్ని కూడా ముట్టడి చేస్తామని, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ ఆఫీసును కూడా ముట్టడి చేస్తామని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, जय कांग्रेस రావాలి కాంగ్రెస్, कांग्रेस రావాలి రాహుల్, పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలి. అరకువేలి నియోజకవర్గం దుమ్రిగూడ మండల కేంద్రానికి సంబంధించినటువంటి మా యొక్క చంపపట్టి శీలంగొంది జాకరవలస మరి తదితర గ్రామాలు ఈవేళ ఈ యొక్క గ్రామంలో మాకు తారు రోడ్డు లేదు, ప్రధానమైన రహదారి లేదు, మా గ్రామంలో మౌలిక సదుపాయాలు లేవు, చాలా ఇబ్బందిగా ఉందని స్థానిక ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈవేళ తెలియజేయడం వల్ల ఈవేళ చెయ్యి కలుపుదాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుద్దామంటూ ఈవేళ పోతంగి పంచాయతీలో ఈ గ్రామస్తులందరూ కూడా అనేక మంది ప్రజలు చేరి ఈవేళ రాహుల్ గాంధీ గారి కోసం, ఈవేళ మా కోసం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు, మనకు స్వతంత్రం తీసుకొచ్చారు, ఈ పరిపాలన చాలా బాగుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటే బాగుంటుందని మా రైతు కుటుంబాలందరూ కూడా తెలుసుకొని ఈవేళ మా వద్దకు రావడం జరిగింది. ఈవేళ గ్రామస్తులు, నాయకులు, యువకులు అందరూ కూడా భారీ ఎత్తున చేరి ఈవేళ ఈ యొక్క చంపపట్టి శీలంగొంది
కనుక ఈ ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ శాఖ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నుండి ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం రాకముందు అనేక రకమైన పథకాలన్నీ కూడా అమలు చేసి ప్రజలందరూ కూడా నేనున్నానని చెప్పినటువంటి ఈనాటి ప్రజాప్రతినిధులు ఏమయ్యారో ఒకసారి మనకు తెలియజేయాలి. కనుక చంపాపట్టి శీలంగొండ గ్రామంలో అందుబాటులో రావాలంటే ఇవాళ రోడ్డు అనేది నిర్మాణం చేపట్టాలి, ఈ కాటేజీ నిర్మాణం చేపట్టాలి. సుమారుగా ఊదు తుఫాను కాలంలో పడిపోయి నేటికి కూడా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ఇక్కడే 3.5 సంవత్సరాల కాల వ్యవధి అయింది. ఒక శిలాఫలకం వేసి హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేని పరిస్థితి ఉంది. ఓట్ల కోసమే ఆ రోజు వచ్చి మేము రోడ్డు నిర్మిస్తాం, బ్రిడ్జి వేస్తామనేసి ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే పల్గొన గారు హామీ ఇచ్చారు. కానీ ఇవాళకి ఆ హామీని నెరవేర్చకుండా ఏం చేస్తున్నారని ఇవాళ ప్రజలు అడుగుతున్నారు. తక్షణమే నిర్మాణం చేపట్టారా? ఇవాళ మండల కేంద్రానికి వెళ్ళాలన్నా 108, 104 వాహనం రావాలన్నా, అలాగే మాకు బియ్యము ఇంట్లో తెచ్చి ఊర్లో తెచ్చి వాళ్ళకి వాహనం రావాలన్నా చాలా బాధగా ఉంది అనేసి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. గర్భిణీ స్త్రీలైతే డెలివరీ మూమెంట్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే లక్షల మంది యువతకు సచివాలయ వ్యవస్థ ద్వారా ఉపాధి కల్పించామని, యువత భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేసిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు పీడిక రాజన్నదుర, బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, శాసనసభ్యులు ధర్మశ్రీ, ఆదిప్ రాజ్, వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ కొత్తగారు ఎక్కువసేపు ఉండరు. ఓకే సార్, ఓకే సార్. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెల్ల రామకృష్ణారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని జంకారెడ్డిపల్లి గ్రామంలో వద్ద మహేందర్ రెడ్డి అనే రైతు 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. ఈ పంట సాగుతో 4 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చని, చీడపీడల బెడద ఉండదన్నారు. వేరుశనగ, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటల ద్వారా ఆదాయం పొందవచ్చన్నారు. బ్యాంకుల ద్వారా రుణ సాయం అందుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు. మీరంతా కొబ్బరికాయలు కొట్టుర్రి. లింగస్వామి ఎవరు వెంకన్న కొట్టలే? తోట పెడతాను మాగ్యం తొర్రూరు సైడ్ ఇటో ఎన్నో తాను పెంచాలి మీరు, అదే పనిగా. భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో బద్దం మహేందర్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో 12 ఎకరాల్లో పామాయిల్ తోట సాగును ప్రారంభించడం వాస్తవంగా ప్రజలంతా గమనించాలి. ముఖ్యంగా రైతులు గమనించాల్సిన అంశం, అనాదిగా దాదాపు 60-70 సంవత్సరాల నుంచి కూడా మూస పద్ధతుల్లో అందరూ వరి తప్పితే పత్తి, ఈ 2 పంటలనే
మూస పద్ధతిలో వ్యవసాయం చేసి బాగా నష్టపోతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వంట నూనెల కొరత దేశంలో ఏదైతే ఉందో ఆ వంట నూనెల కొరత నివారించడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఆర్థికాభివృద్ధి చెందడం కోసం మన ప్రాంతానికి కొత్త పంట అయినటువంటి పామాయిల్ పంటను ప్రోత్సహించడానికి బడ్జెట్లో గత సంవత్సరం 1000 కోట్ల రూపాయలు పెట్టి వచ్చే సంవత్సరానికి మరో 1000 కోట్ల రూపాయలు పెట్టి రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ మహేందర్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో 12 ఎకరాల్లో పామాయిల్ తోటలు నాటేయటం ప్రారంభించారు. రైతులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరంతా వెనకట అనాదిగా చేస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులను మార్చుకొని పామాయిల్ రంగం వైపు మీరు మరలాల్సిన అవసరం ఉంది. 1 ఎకరానికి సంవత్సరానికి తక్కువ 1,00,000 రూపాయలు మిగులుబడి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి దాదాపు ఎకరానికి 45,000 రూపాయల సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. మెయింటెనెన్స్ కింద కూడా పంట చేతికొచ్చే వరకు 3.5-4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ 3.5-4 సంవత్సరాలకు కూడా ప్రభుత్వమే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎకరానికి సంవత్సరానికి 4,200 రూపాయలు ప్రోత్సాహకంగా మెయింటెనెన్స్ కింద ఆ రైతు ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. అందుకనే భవిష్యత్ దేశ వంట నూనెల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పామాయిల్ సాగు చేయడానికి అత్యధికంగా రైతులు ముందుకు రావాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. విశాఖపట్నంలోని విజయదుర్గ కాలనీ హనుంతవాక జంక్షన్లో వేంచేస్తున్న విజయ గణపతి సమేత విజయ దుర్గాదేవి ఆలయ 21వ వార్షికోత్సవ సంబరాలు 3 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు మావుడూరు సంపత్ కుమార్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల గురించి వివరించారు. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ విజయ గణపతి సమేత శ్రీ విజయ దుర్గా అమ్మవారి 21వ వార్షిక మహోత్సవాలు నిన్నగా 20వ తారీఖు నుంచి మా ఆలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమై నిన్న అమ్మవారికి ఉదయం 9 గంటలకు 108 గంటల క్షీరాభిషేకం, విశేషమైన ద్రవ్యార్థ అభిషేకాలు, అలాగే అనంతరం అమ్మవారి కలస్థాపన మండపారాధన కింద ప్రచారణ కార్యక్రమం జరిగింది. నిన్న సాయంత్రం అమ్మవారిగా త్రివేది మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ రోజు మంగళవారం పురస్కరించుకొని మహిళలందరి చేత సుమారు 300 మహిళల చేత స్వామివారి లక్ష్మీవాచన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడింది. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట నుండి అమ్మవారి ప్రసాదం అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సుమారు 4,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. సాయంత్రం దుర్గా మరియు సహస్ర దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. రేపు తెల్లవారు అమ్మవారికి ప్రత్యేకంగా సాహస దీపార్చన కుమారు విశేషమైన అర్చనాది కార్యక్రమాలు, అదేవిధంగా రేపు సాయంత్రం జాతర మహోత్సవం, అమ్మవారికి త్రివేది మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఏరియాలో కూడా అమ్మవారు కోర్టులు తెచ్చే కల్పనగా భక్తుల యొక్క మనోభావాలను కూడా తీసుకునే నడిచిస్తూ ఎక్కడెక్కడో భక్తులు వచ్చి అమ్మవారి దర్శించుకుని వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. వారి ఆలయాన్ని ప్రారంభించడం 2022లో ఈ ఆలయాన్ని నంబూరు అప్పారావు గారు అనగా నేను ప్రెసిడెంట్ ఎస్ఎస్ఎన్ రాజు మా చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగింది. అప్పట్లో ఈ 21 సంవత్సరాలుగా దేదీప్యమానంగా సంవత్సరానికి 2 సార్లు అనగా 20, 21, 22 వార్షికోత్సవాలు మరియు విజయదశమి ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు, మళ్ళీ గణపతి ఆలయాన్ని ఒకటి నిర్మించాము. వినాయక చవితి ఉత్సవాలు ఈ 22 సంవత్సరాలుగా దేదీప్యమానంగా చేస్తున్నాము. మొన్న అనగా పాలాభిషేకం జరిగింది. శాస్త్ర దీపారాధన ఈరోజు ఉదయం నుంచి సుమారు 300 నుంచి 400 మంది భక్తులకి కుంకుమార్చన, 3,000 నుంచి 4,000 మందికి అన్న సమారాధన జరిగింది. ఇప్పుడు దీపారాధన జరగబోతుంది. రేపు అనగా 22వ తారీఖున అతి వైభవంగా జాతర బరస జరపబడుతుంది. భక్తులు 50 మంది వచ్చి అమ్మవారిని
దర్శించుకొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలకు ఇచ్చులు కావాలని కమిటీ తరఫున కోరుకుంటాం. ఆలయ కమిటీ తరఫున ప్రజలందరికీ ఇంతవరకు అభివృద్ధి చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. శేరిలింగంపల్లి డివిజన్లోని సురభి యువసేన కమిటీ హాల్లో చైల్డ్ ఫండ్ ఆధ్వర్యంలో HSBC సహకారంతో మహిళలకు ఉపాధి కల్పించే దిశగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ చైల్డ్ ఫండ్ సంస్థ వారు ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు చేపట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అర్హులైన ప్రతి మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకుని భావితరాలకు మార్గదర్శకులుగా ఉండాలని అన్నారు. ఈ ప్రాంత మహిళలకు మంచి ఉపాధి మార్గం కల్పిస్తూ అవకాశం ఇస్తున్నందుకు చైల్డ్ ఫండ్ వారికి, HSBC వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. చైల్డ్ ఫండ్ సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్కు ఇచ్చేసినటువంటి పెద్దలు అన్న వీరేశమన్న గారు మరి కార్యక్రమాన్ని చక్కగా మరి తీర్చిదిద్ది రూపురేఖలు తీసుకొచ్చినటువంటి మా ప్రకాష్ రెడ్డి గారు, శ్రీశైలం గారు, మరి వేదికను అలంకరించినటువంటి చైల్డ్ ఫండ్ చైల్డ్ ఫండ్ ఆర్గనైజర్లకు, మరి వేదికను అలంకరించినటువంటి వార్డు మెంబర్లకు, ముందు వచ్చినటువంటి సోదరిమణులందరికీ నా యొక్క నమస్సుమాన్యులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిండు శ్రీశైలం గారు చెప్పిండు, మరి దాని రకంగా మనమందరం కూడా ఈ మహిళల సాధికారత గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మరి మీ అందరి మీద ఉంది. మరి ఇంతేకాకుండా ఈ 4 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు. మరి మనం ఏ రకంగా దానికి అర్హులం అనేది మనం చూసుకొని ఇది ఎంచుకుంటే దాని ప్రకారంగా మరి కొద్దిగా ఫండ్ కూడా మీకు ఏర్పాటు చేసి మీ యొక్క దీనికి వాళ్ళు CSR ఫండ్ నుంచి HSBC ద్వారా మీకు సాయం చేయించడానికి ముందుకు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు భాగస్వాములై మరి చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే భావితరాలకు మీరు మంచి మార్గదర్శకంగా ఉండాలని కాంక్షిస్తూ మరి అదే రకంగా ఈ ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నామన్నా ఎక్కడ పెడితే బాగుంటుంది, నీ ఏరియాలో పెట్టాలని, నా ఏరియాలో పెట్టాలనేది నా ఆలోచన ఉంటుంది ఇప్పుడు కూడా. సో నాకు ఫస్ట్ పాపిరెడ్డి కాలనీ ఏరియాలో పెట్టండి, సెకండ్ నెహ్రూ నగర్, గోపీనగర్లో అక్కడ కూడా కమ్యూనిటీ హాల్ ఇప్పిస్తాను, అక్కడ పెట్టండి. 4 రోజుల ప్రోగ్రాం ఉంటుందంటే ఖచ్చితంగా 4 రోజులు మీకు అన్ని ఏర్పాట్లు చేపిస్తా. మీరు అందరూ కూడా మంచి కార్యక్రమాన్ని తీసుకుంటారు కాబట్టి అందరూ కూడా భాగస్వామ్యమై మేమందరం కూడా చక్కటి ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తామనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మరి ఈ ప్రాంత వాసులందరికీ ఇది మంచి అవకాశాన్ని మరి వాళ్ళు కల్పిస్తున్నటువంటి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొక మార్గం చెప్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చైల్డ్ ఫండ్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తామని. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో గుంతి ఆశ్రమం చేపట్టిన శ్రీ లక్షచండీ మహాయజ్ఞం చివరి దశకు చేరుకుంది. మరో 4 రోజుల్లో మహాపూర్ణాహుతితో యజ్ఞం పూర్తవుతుంది. బుధవారం నాటికి 83,000 వరకు హవనాలను పూర్తి చేస్తారు. ప్రత్యంగిరాదేవి అలంకరణలో చండీమాత భక్తులకు దర్శనమిచ్చింది. దేశ నలుమూలల నుండి తరలివచ్చిన 2,160 మంది బ్రాహ్మణుల భాగస్వామ్యంతో యజ్ఞం వేదోక్తంగా ముందుకు సాగుతుంది. వేల కొద్దీ సమిధలను హోమగుంటాల్లో వేశారు. 110 హోమగుండాల వద్ద ఏకకాలంలో నిర్విరామంగా క్రతువును నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు యజ్ఞం నిర్వహిస్తూనే ఉన్నారు. యజ్ఞంతో పాటు లోక కళ్యాణార్థం సప్తశతి పారాయణ కూడా తలపెట్టారు. యజ్ఞ భూమిని దర్శించి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తులకు చండీమాత రోజుకు అవతారంలో దర్శనమిచ్చేలా విశేష అలంకరణలతో అమ్మవారిని తీర్చిదిద్దుతున్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర యాగశాల వద్దే ఉండి పండితులకు సూచనలు అందిస్తున్నారు. యజ్ఞాన్ని సందర్శించేందుకు దేశ నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా గుంతి ఆశ్రమ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సింహాచలం స్వామివారికి 108 బంగారు సంపెంగలతో ప్రతి వారం పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన చేయించుకుంటున్నారు. సింహాచల పుణ్యక్షేత్రంలో వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకవజామున స్వామిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భక్తులు స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ కార్యాలయం వద్ద సమన్వయకర్త అక్క రమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలంతో దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని ఆయన నిరూపించుకున్నారన్నారు. శాసన మండలిలో బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలకు సంబంధించి వైఎస్ జగన్ కల్పిస్తున్న ప్రాధాన్యత ఆయా వర్గాల అభివృద్ధి పట్ల వైఎస్ జగన్ కు ఉన్న చిత్తశుద్ధిని దూరదృష్టిని తెలియజేస్తుందన్నారు. ఈరోజు నిజంగానే చూసుకున్నట్లుగైతే మరి రానున్న కాలంలో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పేసి మరి తమ పిల్లలు ఎలాగైతే పెద్దగా కాలేజీల్లో చదువుకుంటున్నారో ప్రజలందరూ కూడా అలాగే చదువుకోవాలని, అలాగే మంచి భోజనాన్ని మెనూను కూడా ఏర్పాటు చేయడం విషయంలో కానివ్వండి, వైద్యానికి కూడా వైఎస్ఆర్ క్లినిక్స్ అని ప్రతి వార్డులను కూడా ఈరోజు క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్యకి ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు అని చెప్పి మరి ఆరోగ్యశ్రీ కార్డుతో పాటుగా మరి ప్రతి వార్డుల్లో కూడా వైఎస్ఆర్ క్లినిక్లు ఏర్పాటు చేస్తూ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు కేజీహెచ్ లాంటివి తీసుకుంటే మరి ప్రతి ఒక్క అంటే పేషెంట్ కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణంకి వెళ్ళేటప్పటికే సగం జబ్బు తగ్గిపోయే విధంగా ఒక మంచి ఆహ్లాదకరంగా ఆ కాంపౌండ్ అంతా కూడా తయారు చేయడము, మరి అక్కడ వెయిటింగ్ కోసమని ఏసీ రూములు పెట్టించడం కానీ బెడ్లు అవి కూడా మళ్ళీ మార్పులు చేసి నాడు నేడు చెప్పుకుంటే ఆ రోజు
చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కేజీహెచ్ ఎలా ఉండేది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ కానీ స్కూల్స్ కానివ్వండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. నాడు నేడు కింద తీసుకున్నట్లయితే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మరి ఒక మంచి వైద్యాన్ని అందిస్తూ ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్న పాఠశాలలోని మరణాలకు, శిశు మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని గిరిజన విభాగ రాష్ట్ర చైర్మన్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో హెల్త్ వాలంటీర్లు లేక విద్యార్థులు మృతి చెందుతున్నా కూడా ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగిన ఉప్పుపేట మండలంలో రోడ్డు సౌకర్యం లేక 1082 వాహనం వెళ్ళకపోవడం వల్ల ఈగల వలస పంచాయతీ పంచగంద గ్రామంలో చెందిన వంతల భానుప్రియ గర్భవతి బిడ్డ ఏమో అడ్డంగా తిరగడం వల్ల శిశువు మరణించడం చాలా బాధాకర విషయం. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నుండి సంతాపం తెలియజేస్తున్నాం. కేవలం ఇది శిశువు మరణాలు ఎక్కువ అవ్వడం రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది కనుక తక్షణమే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాం. వైద్యం పట్ల అలాగే విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనేసి కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క శిశు మరణాలు అనేది సుమారుగా 3 నెలల కాల వ్యవధిలో 50 మంది శిశువులు మరణించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఇప్పటికైనా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పందించి గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో శిశువు మరణంపైన, విద్యార్థుల మరణం పట్ల పూర్తి బాధ్యత వహించి వారికి అసలు ప్రభుత్వం ఏర్పడింది కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఏ విధంగా పరిపాలన అందించాలా, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలనేది మాత్రం తెలియలేని పరిస్థితులు ఉంది. ఇప్పటికైనా అందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని రకాల సేవా రంగంలో అందించే బాధ్యత వహించాలని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ శాఖ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆర్యవ శాఖ హెల్త్ గిరిజన ఏజెన్సీ ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లు నియమించాలని, అలాగే హాస్పిటల్లో వైద్య అధికారులు పూర్తి స్థాయిలో నియమించి గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఈనాటి వైసీపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గిరిజన మరణాలను ఆపాలి, ఆపాలి, ఆపాలి. శిశు మరణాలను ఆపాలి, ఆపాలి, ఆపాలి. సరైన విద్యా వైద్యం అందించాలి, సరైన విద్యా వైద్యం అందించాలి, ఆర్థిక సదుపాయాలు కల్పించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శిశు మరణాలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత వహించాలి. గిరిజన విద్యార్థుల మరణాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత వహించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గత 2 సంవత్సరాల క్రితం పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని మరమ్మతులు చేయాలని, హాస్టల్స్ పునర్నిర్మించాలని, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని అఖిలపక్ష ఐక్యవేదిక ఉద్యమం చేస్తే ఆ నిర్ణయాన్ని గౌరవించి మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ కళాశాలను సందర్శించి తాత్కాలికంగా చేయాలని అన్నారు. కానీ అనివార్య కారణాల వల్ల మళ్లీ పనులు ఆగిపోవడంతో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేనందున అఖిలపక్ష ఐక్యవేదిక మరియు అన్ని రాజకీయ ప్రజా సంఘాల నాయకులతో కలిసి విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి వెంటనే పాలిటెక్నిక్ భవనాన్ని మరమ్మతులు చేయాలని ధర్నా నిర్వహించారు. అఖిలపక్ష ఐక్యవేదిక తరపున గత 2 సంవత్సరాలుగా మేము పాలిటెక్నిక్ భవనం రక్షించాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాము. అయితే గత సంవత్సరం మేము ఇక్కడ ధర్నా చేసినప్పుడు మంత్రి గారు స్పందించి కమిషనర్ గారిని పిలిపించి దాన్ని ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఎస్టిమేట్ వేయడం కాదు, దాన్ని పూర్తి చేయాలి. అయితే దానిలో 6 నెలల దాదాపు 3-4 నెలల కింద అనుకుంటా ఇంకా కాలేదని చెప్పి మేము విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కర్ణ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు దీనిపై ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో
బిల్డింగ్కు ప్రమాదం ఉందని చెప్పేసి మేము అది ఆ ఫైల్ తొందరగా మూవ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ మన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దగ్గర ఉందని తెలిసింది. ఆ ఫైల్ను వనపర్తి మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు ఫైల్ను మూవ్ చేపించి దాని 22 కోట్ల నిధులలో కనీసం 11 కోట్ల నిధులు వచ్చిన బిల్డింగ్ పూర్తయి హాస్టళ్ళు తెలుసుకుంటాయి. విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని మేము అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున చాలా రోజుల నుండి మేము పోరాడుతున్నాము. ఇదే ఆఖరి పోరాటంగా ఉండాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా మంత్రి గారు, కలెక్టర్ గారు దీనిపై శ్రద్ధ తీసుకొని ఆ ఫైల్ను మూవ్ చేసేసి దీనికి నిధులు తెచ్చి ఈ భవనాన్ని కాపాడాలి. విద్యార్థులు హాస్టల్ లేక బయట ఉంటున్నారు. వారికి ఖచ్చితంగా హాస్టల్ తెరిపించి వారికి వాళ్ళ భవిష్యత్తు కాపాడాలి. హాస్టల్ లేవని చెప్పి ఈ సంవత్సరం స్ట్రెంత్ తగ్గింది. ఆ స్ట్రెంత్ పెంచాలి. రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల దీన్ని కిందికి పోతుంది. అలా కాకుండా దీన్ని వైభవం పూర్తి తేవాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. అఖిలపక్ష ఐక్యవేదిక దీని వెంట ఉండి పూర్తి అయ్యే వరకు పోరాడుతుంది. ఇది కాకపోతే నెలలో అవ్వాలా, ఇది కాకపోతే పెద్ద ఎత్తున దీక్ష పెట్టుకుంటాం. దాని తర్వాత వనపర్తి బంద్ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పక్షాలు అఖిలపక్షాలతో పాటు ప్రతిపక్షాలన్నీ ముందుకు వస్తాయి, ప్రజా సంఘాలే ముందుకు వస్తాయి. ఈరోజు కళ్యారు చాలా పెళ్లిళ్ళు ఉన్నందుకు తక్కువ మంది వచ్చారు. అత్యంత ప్రమాదకరమైన జంక్షన్ గా పేరొందిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. రావులపాలెం నుంచి వచ్చే వాహనాలు ఇటు రాజమండ్రి వైపు నుండి వచ్చే వాహనాలు ఈ జంక్షన్ మీదుగా కాకినాడ రోడ్డుకు వెళుతుంటాయి. నిత్యం వేలాది వాహనాలు ఈ జంక్షన్ మీదుగా రాకపోకలు జరగటం వలన అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకనే కేంద్ర ఉపరితల మంత్రిత్వ శాఖ ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని 2 దశాబ్దాల క్రితమే నిర్ణయించింది. ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ 22న జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజమహేంద్రవరంలో శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించడంలో జాప్యం జరిగింది. మోరంపూడి జంక్షన్లో ఇప్పటికీ కుడి ఎడమ వైపులా డ్రైనేజీలు నిర్మించి రోడ్డు వెడల్పు చేసే పనులు వేగవంతం చేశారు. అనంతరం మధ్య నుంచి ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి వేగంగా పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో దీనిని ప్రారంభించాలని లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నారు. జొన్నాడ ఫ్లైఓవర్ కూడా అదే ప్యాకేజీలో ఉంది. దీన్ని కూడా డిసెంబర్ నాటికి పూర్తయితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీలో కన్నా చేరిక భారీగా మోహరించిన పోలీసులు, వేడెక్కిన మంగళగిరి. టీడీఎఫ్ అభ్యర్థుల నామినేషన్, చిత్తూరులో వేలాది మందితో భారీ ప్రదర్శన. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.